పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం. దేవుని కృపలు ఈ రీతిగా మనం పెంచబడుతూ ఉన్నాం. దేవుని కృపలు నడిపించబడుతూ ఉన్నాం. దేవుడు తప్పకుండా మనకు మేలు చేస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయమును 5వ వచనాన్ని మనం చదువుకోగలిగితే, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎంత మంచి దేవుడు చూడండి, ఎంత అద్భుతమైన దేవుడు చూడండి. దేవునిని నమ్ముకొనుట, దేవునిని అంగీకరించుట, దేవునితో కలిసి ప్రయాణం చేయుట ఎంత ఆశీర్వాదమో చూడండి. ఆయన అంటూ ఉన్నారు, నాలో మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు, మీరు ఆశీర్వదించబడతారు, మీరు ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా, భౌతికంగా మీరు దీవించబడతారు. తప్పకుండా దేవుడు దీవిస్తారు, మేలు చేస్తారే తప్ప దేవుడు కాదలిసి కష్టాలను నెట్టే దేవుడు కాడండి. ప్రేమ కలిగిన దేవుడు. చాలా మంచివారై ఉన్నారు ఈ దేవుని కలిగిన వారు. వారి గత జీవితంలో ఎదుర్కొన్న శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, వాటిని అన్నిటినీ గూర్చి మరి దేవుడు వారికి చేసిన మేలును గూర్చి సాక్ష్యం ఇచ్చి వారిని అనేకులు కోకలుగా మనం చూస్తున్నాం కదా. నీకెందుకు మేలు జరగదు? తప్పకుండా దేవుడు మేలు చేస్తారు. ఆయనలో నిలిచి ఉండటానికి నిన్ను అప్పగించుకో. ఈ దినమంతయు మరి ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవునికి అప్పగించుకో. ఈ మంచి స్నేహితుని యొక్క వాతావరణంలో నడిపించబడు. నీకు, నీ కుటుంబానికి తప్పకుండా మేలు జరుగుతుంది. దేవుడు నిన్ను దీవించును గాక, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి శాశ్వత కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.